హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పర్సంటేజ్ అనే టాపిక్ని డిస్కస్ చేసాం. జనరల్గా ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో మనకి మెయిన్గా కావాల్సినది పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్ వాల్యూస్కి కన్వర్ట్ చేసేది రావాలి, అండ్ ఫ్రాక్షన్ వాల్యూస్ నుంచి పర్సంటేజ్ వాల్యూలోకి కన్వర్ట్ చేసేది రావాలి. జనరల్గా మనం లైక్ ఎగ్జాంపుల్ 50% తీసుకుందాం. జస్ట్ వెయిట్. 50% తీసుకుందాం. ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి ఫ్రాక్షన్ వాల్యూస్లో కావాలనుకుంటే 50/100 వేస్తాము. ఈజ్ ఈక్వల్ టు 51 52 1/2 మనకి ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. సేమ్ అలాగే మన ఫ్రాక్షన్ వాల్యూ నుంచి పర్సంటేజ్ వాల్యూకి కావాలనుకుంటే ఫ్రాక్షన్ వాల్యూ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మనకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. ఇలా మనం పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూ కన్వర్ట్ చేస్తాము, ఫ్రాక్షన్ వాల్యూ నుంచి పర్సంటేజ్ వాల్యూలే కన్వర్ట్ చేస్తాము. ఇన్ జనరల్గా మన ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ ఈ టైప్స్ మాత్రమే మ్యాక్సిమం మనం యూజ్ చేస్తాము. రిమైనింగ్ వచ్చినా కానీ మనం ఎలా చేయాలో అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 1/2 ఇవన్నీ మనం బై హార్ట్ చేసుకోవాలి. 1/2 అంటే 50% అని, 1/3 అంటే 33.3% అని, 1/3 అంటే 33.3%, 1/4 25% అని, 1/6 16.67% అనేది ఇవన్నీ మనం బై హార్ట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ పాయింట్, అండ్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూ, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ వాల్యూ ఇది కాకుండా మనకి ఇందులో డిజిట్ సమ్ అనే మెథడ్ని మనం వాడతాం. డిజిట్ సమ్ అంటే మనకి ఏదైనా వాల్యూ లైక్ సపోజ్ మనకి 38 ఓకే, మనం 3 into 4 ఇలా చిన్న వాల్యూస్ వస్తే మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 3 3 4 3 into 5 4 8 3 ఇలా పెద్ద నెంబర్స్ వస్తాయి. ఇలా పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనం దాన్ని మల్టిప్లై చేయడం చాలా కష్టమవుతుంది. ఈ ప్రాబ్లం అంతా ఈ టోటల్ మల్టిప్లికేషన్ మనం చేయకూడదు. అలాంటప్పుడు మనము ఎలా చేస్తామంటే ఈ 3343ని మనం సమ్ చేస్తాం టోటల్ వాల్యూస్ని. అంటే 3 + 3 + 4 + 3 అలాగే ఇంటూ అదర్ సైడ్ నెంబర్ కూడా మనం సమ్ చేస్తాం. 5 + 4 + 8 + 3 3 + 3 6 3 9 9 4 13 ఇంటూ 5 4 9 9 3 12 20 అగైన్ మనం డిజిటల్ సమ్ చేస్తాం. 1 డిజిట్ నెంబర్ వచ్చే వరకు డిజిటల్ సమ్ చేస్తాము. 4 into 2 2 + 0 2 4 2 8 ఓకే, మనకి డిజిటల్ సమ్ 8 వచ్చింది. అలాగే ఆప్షన్స్లో కూడా మనకి ఆప్షన్స్ అన్ని డిజిటల్ సమ్ చేస్తే మనకి వాల్యూ 8 రావాలి. ఏదైతే 8 వాల్యూ వస్తుందో దాన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేసుకుంటాము. టోటల్ వాల్యూని మనం సాల్వ్ చేసిన అవసరం లేదు. అగైన్ ఇది డిజిటల్ సమ్ మెథడ్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది. ఒకటి డిజిటల్ సమ్ మెథడ్, సెకండ్ యూనిట్ డిజిట్ మెథడ్. యూనిట్ డిజిట్ మెథడ్ అంటే మనకి 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 6 అని తెలుసు. అలాగే 584 into 5737 ఇలా వచ్చినప్పుడు మనము దీన్ని డిజిటల్ సమ్ మెథడ్లో అయినా చేయొచ్చు, లేకపోతే యూనిట్ డిజిట్ మెథడ్లోనే చేయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సినది యూనిట్ డిజిట్ మెథడ్లో అంటే లాస్ట్ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తాం. 7 4 28 అంటే లాస్ట్ నెంబర్ మనకి 8 వచ్చింది. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి 8 అనే ఆప్షన్ ఏదైనా ఉంటే లాస్ట్ నెంబర్లో ఫస్ట్ అది మనకి ఆన్సర్ అన్నట్టు మనం మెన్షన్ చేసుకుంటాం. ఒకవేళ 2 నెంబర్స్ 8 ఉంటే అప్పుడు మనం డిజిటల్ సమ్ మెథడ్కి మూవ్ అవుతాం. ఓకే,
సెకండ్ అయిపోయింది. డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్ మెథడ్. అగైన్ అనదర్ వన్. ఓకే, థర్డ్ మెథడ్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ జీరో కాన్సెప్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే మనకి 10,000 ఇంటూ 130% హైక్ ఇంటూ 150% హైక్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి వినండి. ఓకే, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు మనకి 10 ఇంటూ 13 ఇంటూ 15. ఇప్పుడు మనకి 5 ఇంటూ 3. లాస్ట్ నెంబర్ మనకి జీరో ఉంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో కూడా లాస్ట్ ఆప్షన్ జీరోనే ఉండాలి. అది కూడా ఒక జీరో మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనము నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలనుకుంటే మనకి ఒక 5 ఉండాలా, ఒక ఈవెన్ డిజిట్ నెంబర్ ఉండాలా. అప్పుడైతేనే మనకి లాస్ట్లో జీరో అనే ఒక ఆప్షన్ వస్తుంది. కాబట్టి కానీ మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఒక నెంబర్ మాత్రమే జీరో ఉంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో కూడా ఒక నెంబర్ మాత్రమే జీరో ఉండాలా, ఒక నెంబర్ మాత్రమే జీరో ఉండాలా. ఏ నెంబర్ అయితే లాస్ట్లో జీరో ఉంటుందో అదే ఆప్షన్ మనకి. ఓకే, లాస్ట్లో మనం ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి టైప్ 1లో మనకి వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఫార్మ్ ఆఫ్ ది రేషియో 1:8. 1:8 అన్నారు. ఇక్కడ 1:8. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్లో వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఫార్మ్ ఆఫ్ ది రేషియో 1:8. 1:8 ఇలా వచ్చినప్పుడు మనకి 8 అనేది ఫైనల్ వాల్యూ, 1 అనేది ఇనిషియల్ వాల్యూ. మన పర్సెంటేజ్ ఎప్పుడైనా కనుక్కునేటప్పుడు ఇనిషియల్ వాల్యూ బై ఫైనల్ వాల్యూ అంటే 1/8 ఇంటూ 100. 1/8 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 12.5%. ఈ వాల్యూస్ 1/8, 2/8, 3/8 ఇవన్నీ మనము స్టార్టింగ్ నేను ప్రొవైడ్ చేశాను కదండి. ఈ క్వశ్చన్స్ మీరు బై హెడ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ టైప్ 2 క్వశ్చన్. 15 minutes ఆఫ్ వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఈజ్ 15 minutes ఆఫ్ 1/2 days. ఇక్కడ మనకి యూనిట్స్ వాల్యూ సేమ్ ఉండాలి. ఇక్కడ మినిట్స్ ఉంది, ఇక్కడ డేస్ ఉంది. మనకైతే మినిట్స్ అని ఉండాలి, లేకపోతే డేస్ అని ఉండాలి. కానీ ఇక్కడ మినిట్స్ డేస్ అనేది ఉంది. కాబట్టి మనము ఐదర్ మినిట్స్లోనే కన్వర్ట్ చేయాలా, లేకపోతే డేస్లోనే కన్వర్ట్ చేయాలా. నేను డేస్లో కన్వర్ట్ చేస్తాను. అంటే మనకి 1 minute 1 hourలో కన్వర్ట్ చేయాలంటే by 60 వేస్తాం. అలాగే 1 hourని 1 dayకి కన్వర్ట్ చేయాలంటే by 24 వేస్తాం. సో నేను 1/60 ఇంటూ 24 వేసాను. ఇప్పుడు డేస్ వస్తాయి, మనకి మినిట్స్ క్యాన్సిల్ అయ్యి డేస్ వస్తాయి ఇక్కడ. సేమ్ అలాగే 1/2 days అంటే 3/2 days. 3/2 days ఇలా వచ్చినప్పుడు మనకి పర్సెంటేజ్ కావాలనుకుంటే ఇనిషియల్ వాల్యూ బై ఫైనల్ వాల్యూ కావాలా. ఈ రెండిట్లో ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఏది కనుక్కోవాలనుకుంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆఫ్ తర్వాత ఏ వాల్యూ ఉంటుందో అది ఫైనల్ వాల్యూ, అంటే అది డినామినేటర్లో రావాలా. రిమైనింగ్ వాల్యూ మనకి న్యూమినేటర్లో రావాలా. అంటే ఇప్పుడు 15/60 ఇంటూ 24/3/2. ఇప్పుడు ఇది చేస్తే మనకి పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 ఇది చేస్తే మనకి పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇది అనదర్ టైప్ క్వశ్చన్. ఇక్కడ మీరు మాత్రం బాగా వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏది డినామినేటర్లో పెట్టాలి, ఏది న్యూమినేటర్లో పెట్టాలి అనేది. ఆఫ్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో అది డినామినేటర్లో పడుతుంది, రిమైనింగ్ న్యూమినేటర్లో పడుతుంది. ఓకే, టైప్ వచ్చేసి
అనదర్ టైప్ వచ్చేసి మనకి ఫైండ్ ది నెంబర్ విచ్ ఈస్ 30% మోర్ దాన్ ది 240%. ఓకే, మనకి ఏదైనా వాల్యూ తెలియనప్పుడు మనం జనరల్గా 100% అని అజ్యూమ్ చేసుకుంటాం. మీకు తెలియకుంటే 100%. ఓకే, ఫైండ్ ది నెంబర్ విచ్ ఈస్ 30% మోర్ దాన్ ది 240, విచ్ ఈస్ 30%. ఫైండ్ ది నెంబర్, ఏ నెంబరు విచ్ ఈస్ 30% మోర్ దాన్ ది 240. ఓకే, ఓకే, ఈ టైప్ క్వశ్చన్లో మనకి ఫైండ్ ది నెంబర్ విచ్ ఈస్ 30% మోర్ దాన్ ది 240 అంటే మనకి జనరల్గా అజ్యూమ్ అనుకునేది 100% నెంబర్. ఫైండ్ ది నెంబర్, ఒక నెంబర్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఆ నెంబర్ ఎలా ఉండాలంటే 30% మోర్ దాన్ ది 240 కంటే 30% మోర్ ఉండాలా. అంటే 240 ఇంటూ 30% మోర్ అన్నాడు కాబట్టి 130% వేస్తాం. 100 ప్లస్ 30%, 130% ఈజ్ ఈక్వల్ టు ఇలా చేస్తాం. ఓకే, 30% మోర్ అంటే 130/100. ఒకవేళ 30% లెస్ దాన్ అంటే 100 మైనస్ 30 అంటే 70%. 240 ఇంటూ 70%/100. ఓకే, 30% మోర్ అంటే ప్లస్ 100 ప్లస్ 30% లెస్ దాన్ అంటే 100 మైనస్ 30. మనకి ఈ వాల్యూ ఇచ్చినాడు కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. మనకు లాస్ట్ డిజిట్ చూసుకుంటాం 4 3 2. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ టైప్ క్వశ్చన్, ఇఫ్ 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 11 దెన్ ది నెంబర్. ఓకే, 20% ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్ ఉంది, దాన్ని ఎక్స్ అనుకుంటాను నేను. ఎక్స్ అనుకొని 20% 27.5% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, ఆఫ్ ఎక్స్, 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, దెన్ ది నెంబర్ అన్నాడు కాబట్టి అంటే మనకి 100% వాల్యూ కనుక్కోమన్నాడని అర్థం. ఓకే, 20% 27.5% వాల్యూ ఇచ్చినాడు, 100% వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే 20% వాల్యూ ఇచ్చాడు, 100% వాల్యూ కనుక్కోవాలా. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లా చేస్తాం. ఓకే, 27.5% ఇక్కడ ఎక్స్. ఓకే, ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది. అంటే 11 ఇంటూ 100/27.5 ఇంటూ ఎక్స్. ఓకే, ఆ ఎక్స్ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తాం కాబట్టి ఎక్స్ని తీసేస్తాం. ఇప్పుడు మనం ఈ టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం, వస్తుంది. ఈ టోటల్ వాల్యూని మనం టోటల్గా క్యాలిక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం 11 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 27.5. ఇప్పుడు 27.5 అంటే 275/10 వేస్తాం, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ మాత్రం ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మినిట్. $27.5 into x is equal to 11 into 100. ఇలా వచ్చినప్పుడు మన టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. 275 into 10 x is equal to 11 into 100 into 10. 100 into 10. ఇప్పుడు మనము యూనిట్ మేబీ నేను చెప్పాను కదా నెంబర్ ఆఫ్ జీరో కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఇక్కడ వాడతాము. 275 ఇంటూ మనకి ఇచ్చిన ఆప్షన్లలో ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తే 3 zeros అయితే వస్తాయో ఆ నెంబర్ని మనం తీసుకుంటాం. అంటే మనకి ఇక్కడ 5 ఉంది, 5ని జీరోస్ రావాలనుకుంటే ఈవెన్ డిజిట్తో, అంటే ఈవెన్ డిజిట్ ఏవైతే ఉంటాయో వాటితో మల్టిప్లై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి మనకి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉండాలి. ఏ నెంబర్కి అయితే ఈవెన్ డిజిట్ ఉంటుందో అదే మనకి ఆన్సర్. ఓకే, ఇక్కడ వాడతాం మనం టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎప్పటికీ ఏ క్వశ్చన్లో అయినా టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఏదైతే డెసిషన్ సమ్ మెథడ్ అన్నా వాడతాము, లేదంటే యూనిట్ డిజిట్ అన్నా వాడతాము, లేదంటే ఇలా నెంబర్ ఆఫ్ జీరో కాన్సెప్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, అప్పటికీ రాలేదు అన్ని ఆప్షన్లో ఉన్నాయంటే అప్పుడు మెయిన్ వాల్యూ టోటల్ వాల్యూ కనుక్కొని అప్పుడు చేస్తాం. ఓకే,
ఓకే ఓకే నెక్స్ట్ టైప్ వచ్చేసి 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, దెన్ ది రిజల్ట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ది నెంబర్. ఓకే దీని తెలుగు 75% ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్కి 75% ఆఫ్ ఏ నెంబర్ని 75ని యాడ్ చేస్తే ఆ నెంబరు సేమ్ వస్తుంది. అంటే మనము ఇప్పుడు మనం ఏం తెలియకుండా 100% అనుకుంటాం కదా, 100% అనుకుందాం. ఓకే మనం ఏం తెలియకుంటే ఒక నెంబర్ని 100% అని అనుకుంటా, అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే ఇందులో కూడా నేను ఆ నెంబర్ తెలియదు కాబట్టి 100% అనుకుంటా. 75% ఆఫ్ ఏ నెంబర్ మనకి 100% తెలుసు కదా, అంటే 100%లో 75% అంటే 75% అని అర్థం. ఓకే 75% ప్లస్ 75 ఈజ్ ఈక్వల్ టు దెన్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే మనం 100 అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఆ నెంబరే వస్తుంది. ఓకే 100 ఇలా వచ్చినప్పుడు మేము 75% ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్లో 75% తీసుకొని అదే ఆ 75%కి 75 నెంబర్ని యాడ్ చేస్తే మనం ఎంతైతే ముందు వాల్యూ ఉంటుందో ఆ నెంబరే వస్తుంది అని అర్థం, దీని అర్థం. ఓకే ఇక్కడ 100%, ఇక్కడ మనం పర్సెంటేజ్ ఒక సైడ్ తీసుకుంటాం, వాల్యూస్ అన్ని ఒక సైడ్ తీసుకుంటాం. ఓకే 100% నుంచి 75 తీసేస్తే 25% ఈజ్ ఈక్వల్ టు 75. అంటే 25% వాల్యూ 75 అయితే 100% వాల్యూ ఎంత? 25 1 25 3 100 1 100 300 ఆన్సర్. ఓకే ఈ వాల్యూస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు ఈ టోటల్ క్యాలిక్యులేషన్ అంతా మీరు చేయకూడదు, డైరెక్ట్ ఇదంతా మైండ్లో ఉండాలి. ఈ క్వశ్చన్ బాగా చూసుకోండి. ఓకే ది డిఫరెన్స్ బిట్వీన్ ది 45% and 38% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 354, 55% ఆఫ్ నెంబర్. ఓకే మనం ఏం తెలుసుకుంటే 100% అనుకున్నాం. ఓకే 100%లో 48 అంటే 48, 38 38. ఓకే 48 మైనస్ 38, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 354 అని అర్థం. ఓకే 58 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. పైన 48 నుంచి 30 పోతే 10 వస్తుంది. 10% వాల్యూ 354 అయితే 58% వాల్యూ ఎంత? సేమ్ కాన్సెప్ట్, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే 58 ఇంటూ 354 ఈజ్ ఈక్వల్ టు 10% ఇంటూ ఎక్స్. ఓకే పర్సెంటేజ్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం యూనిట్ డిజిట్ వాల్యూ తీసుకుంటాం. 8 4 32. ఓకే ఇక్కడ ఆప్షన్లో కూడా మనకి లాస్ట్లో 2 వచ్చే వాల్యూ ఉండాలా, ఏదైతే ఎక్స్తో డివైడ్ చేస్తే 2 వస్తుందో అదే మనకి వచ్చే ఆన్సర్. ఓకే యూనిట్ డిజిట్ మెథడ్ చెక్ చేసుకోండి. కాన్సెప్ట్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి విచ్ నెంబర్ ఈజ్ 40% లెస్ దాన్. ఓకే మనం ముందు మోర్ దాన్ చూసాం కదా, ఇక్కడ కూడా లెస్ దాన్ అనేది. ఓకే ఇప్పుడు లెస్ దాన్ వచ్చినప్పుడు మనము 100లో నుంచి 40% లెస్ చేస్తాం. ఒకవేళ మోర్ అయితే ప్లస్ చేస్తాం. ఇక్కడ మైనస్ అడిగిన కాబట్టి మైనస్ చేస్తాం. అందులో 60% ఈజ్ ఈక్వల్ టు 80. 100% వాల్యూ ఎంత? సేమ్ 6 క్యాన్సిల్, 2 3 2 4 4/3 ఇంటూ 100. 1/3 వాల్యూ వచ్చేసి 33.44. ఈ వాల్యూ మొత్తం చేస్తే మీకు వస్తుంది ఆ వాల్యూ, టోటల్ వాల్యూ. ఇక్కడ మనకి 45% ఆఫ్ 70 అంటే 70లో 40% మనం తీసుకున్నాం. ఇప్పుడు ఓకే 70లో 40% తీసుకున్నాం. 70లో 40% అంటే 70 ఇంటూ 40% ఎంత? 40% అంటే 40/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4/28. ఓకే ఈ వాల్యూ వచ్చేసి మనకి 28. అనదర్ వాల్యూ వచ్చేసి 30% ఇంటూ 80 అంటే 30 ఇంటూ 80/100. ఇలా వచ్చినప్పుడు 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3/24. ఓకే ఒక వాల్యూ ఏమో 24 వచ్చింది, ఒక వాల్యూ ఏమో 28 వచ్చింది, ఒక వాల్యూ ఏమో 24 వచ్చింది. దెన్ ది ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఎంత? ఓకే మనకి ఏమన్నాడంటే 28 ఈజ్ X% మోర్ దాన్ ది 24. ఓకే ఇలా వచ్చినప్పుడు మనకి ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుందాం. ఇక్కడ మోర్ దాన్ లెస్ దాన్ అట్లా అన్నప్పుడు మనకి మోర్ దాన్ లెస్ దాన్ కనుక్కోమన్నప్పుడు ఈ 2 డిఫరెన్స్ యొక్క వాల్యూ తీసుకుందాం. అంటే 28లో 24 తీసేస్తే 4.
4 ఇప్పుడు మనము డినామినేటర్లో ఈ 28 వేయాలా 24 వేయాలా అని కన్ఫ్యూజన్ ఉంటే మనకి ఇక్కడ మోర్ దాన్ ఉంది కాబట్టి మోర్ దాన్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉందో సేమ్ స్టార్టింగ్లో చెప్పాం కదా, ఆఫ్ తర్వాత ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం డినామినేటర్లో వేస్తాం. సేమ్ అలాగే మోర్ దాన్ లెస్ దాన్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని మనం డినామినేటర్లో వేస్తాం. ఓకే, ఇక్కడ మనం 30% ఆఫ్ 80% అంటే 30% ఆఫ్ 80% అంటే ఈ వాల్యూ 24 అంటే బై 24 ఇంటూ 100 ఈ వాల్యూ వస్తాం. 4 1 4 6 1/6 100. ఓకే, 1/6 వాల్యూ మీకు తెలుస్తుంది. ఓకే, మోర్ దాన్ లెస్ దాన్ ఆఫ్ ఇక్కడ ఈ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. డినామినేటర్ ఏ వాల్యూ అనేది దాన్ తర్వాత ఆఫ్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ మాత్రం మనం డినామినేటర్లో వేస్తాం. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు, ఏ అండ్ బి ఆర్ లెస్ దాన్ ఏ థర్డ్ నెంబర్. ఓకే, సి బై 15% 32%. ఓకే ఓకే వాట్ ఈస్ దే? ఓకే, ఏ అండ్ బి ఏ నెంబర్ అనేది 15% లెస్ దాన్లో ఉంది అండ్ బి నెంబర్ అనేది 32% లెస్ దాన్లో ఉంది. దేనికంటే థర్డ్ నెంబర్. అంటే ఇప్పుడు థర్డ్ నెంబర్ మనము 100% అనుకుందాం. 100% అనుకుంటే ఇప్పుడు మనము 100% అనుకుంటే ఈ 100%లో ఏ వాల్యూ ఎట్లుంది? 15% తక్కువ ఉంది. అంటే 100లో 15% లెస్ చేస్తే ఎంత అంటే 100లో నుంచి 15% లెస్ చేస్తే 85. అలాగే బి అనే నెంబర్ 32% లెస్ ఉంది. అంటే 100లో 32% లెస్ పోతే 100 - 32 10 to the 8 10లో 2 పోతే 8 7 3 4 48. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాడు? బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ నెంబర్ ఈజ్ బి లెస్ దాన్ నెంబర్ బై ఏ. సేమ్ ముందు కాన్సెప్ట్ మాత్రమే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ బి అనేది ఎంత లెస్ దాన్ నెంబర్ బై నెంబర్ ఏ. అంటే మనకి ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. ఓకే, ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. ఏ వాల్యూ, బి వాల్యూ ఉంది. ఇప్పుడు మనం డిఫరెన్స్ తీసుకుందాం. ఈ రెండు డిఫరెన్స్ 85 - 48 బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ నెంబర్ లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఓకే లెస్ దాన్ అన్నా మోర్ దాన్ అన్నా మనం డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ తీసుకొని డివైడ్ బై దాన్ తర్వాత ఏ నెంబర్ ఉంది, నెంబర్ ఏ వాల్యూ ఎంత? 85 × 100. ఈ వాల్యూ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అనదర్ టైప్ వచ్చేసి సేమ్ ఓకే సేమ్ అలాగే ఇది మన 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 46 లెస్ దాన్ 4/5 ఆఫ్ దట్ నెంబర్ ఫైండ్ ది నెంబర్. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ని మనం అజ్యూమ్ చేసుకున్నాం 100% అనేది. ఓకే, 40% ఆఫ్ ఏ నెంబర్ అంటే 100లో 40% ఎంత? 40. ఓకే 40 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్నాడు కాబట్టి ఈజ్ 46 లెస్ దాన్ అంటే 46ని లెస్ చేసినాడు. దేంట్లో నుంచి? 4/5 ఆఫ్ దట్ నెంబర్ అంటే 100లో 4/5 వంతు అంటే 4/5 వంతు ఇంటూ 100. 5 1 5 20 24 80 అంటే 80%లో నుంచి 46 లెస్ చేసినాడు. ఓకే, ఇది ఈక్వేషన్ అనేది మనకి 40% ఈజ్ ఈక్వల్ టు 80% - 46. ఈ వాల్యూ రాసుకోవడం మీకు రావాలి. ఈ వాల్యూ రాసుకోవడం వస్తే ఈజీ. ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి 80% is 80% - 40% is equal to 46. అంటే 40% is equal to 46. 100% వాల్యూ ఎంత? 40% వాల్యూ 46. జస్ట్ రైట్. అంత ట్యాప్ ఓపెన్. ఓకే, 40% వాల్యూ మనకి 46. 100% వాల్యూ ఎంత? ఎక్స్. మీరు క్యాలిక్యులేట్ చేసేమో వస్తే ఓకే, పర్సెంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 2 2s 2 5s 2 1s 2 2s 2 3s 23 ఇంటూ 5. ఓకే, ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ మనకి. ఓకే, అనదర్ వన్ సేమ్ అంటే 25% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 7 more than 35% ఆఫ్ అనదర్ నెంబర్. ఓకే, ముందు అంటే మనకి సేమ్ నెంబర్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ అన్నాడు. ఓకే, ఒక నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం, ఒక నెంబర్ని వై అనుకుందాం. ఓకే, జస్ట్ రైట్. ఓకే, 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఒక నెంబర్ని ఎక్స్ అనుకుందాం, ఒక నెంబర్ని వై అనుకుందాం.
ఓకే, ఈ ఎక్స్లో 25%, ఓకే 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు y%, y నెంబర్లో 30% వాల్యూ ప్లస్ 7 మోర్ దాన్ 7. ఓకే, మనం ఎప్పుడైనా ప్లస్ 7 ఇట్లా మోర్ దాన్ లెస్ దాన్ ఒక నెంబర్ ఇచ్చినాడంటే ఆ నెంబర్ని మనము లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. మోర్ అనే లెస్ అని ఫస్ట్ పర్సెంటేజ్ వాల్యూ రాసుకుంటాం, తర్వాత నెంబర్ వాల్యూ రాసుకుంటాం, తర్వాత ఇక్కడ ప్లస్ మైనస్ అనేది మనకు మోరా లెస్ అనేది దాన్ని బట్టి మనం ఇక్కడ రాసుకుంటాం. ఈ ఈక్వేషన్ రాసుకుంటే ఇది రావాలి. ఓకే, క్వశ్చన్ చూస్తాను. తర్వాత ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ వై డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 29 అని అన్నాడు. ఓకే, ఈ వాల్యూ డైరెక్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే మన ఆప్షన్ డైరెక్ట్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్స్ వాల్యూ 39 అజ్యూమ్ చేసుకుందాం, ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. వై వాల్యూ 10 అంటే 39 మైనస్ 10 చేస్తే 29 వస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ కన్సిడర్ చేసుకోవచ్చు. 40 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 29. 34 మైనస్ 5 29. 37 మైనస్ 8. ఓకే, అన్ని వాల్యూస్ 29 దగ్గరికి 29 మాత్రమే వస్తున్నాయి కాబట్టి మనం డైరెక్ట్ సాల్వ్ చేయాల్సింది దీన్ని. ఇక్కడ 0 క్యాన్సిల్, 25 4. ఓకే ఓకే, మనకి ఇక్కడ 25% కాబట్టి అంత టైప్ అయిపోయింది. ఓకే, 25% నెంబర్ అన్నాడు కాబట్టి 25% ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25% ఈజ్ ఈక్వల్ టు 30% వాల్యూ ఈజ్ ఇంటూ వై ప్లస్ 7 ఇలా అన్నాడు కాబట్టి మనము ఇది సింప్లిఫై చేసుకుందాం. 25 1 25 4 3 1 3 2. ఓకే, ఇక్కడ మనకి ఈ వాల్యూస్ తరకి ఎక్స్ వై వాల్యూస్ మనకి ఎగ్జాక్ట్లీ పోవాలి కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్నాం. గివెన్ ఆప్షన్స్లో ఫస్ట్ 39 10. ఓకే, ఎక్స్ ప్లస్లో 39 పెడతాను. 1/4 ఇంటూ 39. ఈ వాల్యూ మనకు పోతుందా? డైరెక్ట్ 4తో పోదు. అంటే మనకి పాయింట్ వాల్యూస్ అంటే పాయింట్ నెంబర్స్తో వస్తుంది కాబట్టి ఇది పోదు. కాబట్టి మనకి డైరెక్ట్ పోదు కాబట్టి ఈ 39 అనేది తీసుకోము. సేమ్ అలాగే 40. ఓకే, 1/4 ఇంటూ 40. 1/4 ఇంటూ 40 ఈ నెంబర్ పోతుంది. 4 1 4 10 అంటే ఈజ్వల్ తర్వాత 10 ఉంటుంది. సేమ్ అలాగే యూతల్ నెంబర్ కూడా మనకి 10 రావాలా. ఓకే, 3/10 ఇంటూ 3/10 ఇంటూ 11. 3/10 ఇంటూ 11. 3/10 ఇంటూ 11 ఇది పోతుందా? పోదు. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ 34. 1/4 ఇంటూ 34 పోతుందా? పోదు. ఇది కూడా క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ 7 ఇంటూ 8. ఓకే, జస్ట్ రైట్. 1/4 ఇంటూ 34. 1/4 ఇంటూ 34 is equal to 3/10 into y plus 7. 5 1 5 2 1.5 is equal to 8.5. అంటే మనకి ఇక్కడ కూడా 8.5 వాల్యూ రావాలా. ఓకే, అంటే 1/4 ఇంటూ 34 కదా, ఈ 4ని ఇతలు చేస్తే ఎంత వస్తుంది? 34. ఓకే, ఇట్లా అంటే ఇట్లా ఎక్స్ అండ్ వాల్యూస్ మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మన ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు యువతల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ అయితే వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఆ వాల్యూ రావాలి మనకి. దాన్ని బట్టి మనం ఎలిమినేట్ చేసుకుంటాం. ఓకే, ఇచ్చిన ఆప్షన్లలో మనకి ఈ ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి టైప్ 2. టైప్ 1లో మ్యాక్సిమం టాపిక్స్ అన్ని మ్యాక్సిమం సబ్ టాపిక్స్ అన్ని కవర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. టైప్ 2 మనకు వచ్చేసి ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ b% ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఇలా వచ్చినప్పుడు మనకి అజ్యూమ్ చేస్తున్నాం ఏ అనేది. ఓకే, ఓకే ఓకే ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు ఏ వాల్యూని నేను 100 అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ బి వాల్యూని ఇప్పుడు బి వాల్యూ ఎలా వస్తుంది మనకి 20% ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి 20/100 ఇంటూ
ఇక్కడ 100 కాబట్టి 100 వేసుకుంటాను. నేను అజ్యూమ్ చేసుకున్నాను 100 అని క్యాన్సిల్ 20. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాడు, బి ఈజ్ ఈక్వల్ 20. బి అనే మనకి వాల్యూ వచ్చింది కదా 20% ఇంటూ 20 అంటే 20% అంటే 1/5. 1/5 ఇంటూ 24 అంటే మనకి ఇక్కడ అన్ని ఏ వాల్యూస్ ఇచ్చినాడు. ఓకే, మనకి ఏ వాల్యూ ఎంత అనుకున్నాం, 100 అనుకున్నాం. ఏ వాల్యూ అయితే ఇప్పుడు మన ఏ వాల్యూలో 100 సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే 4 వస్తుందో అదే మనకి ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం 4/100 ఇంటూ 100. ఓకే, ఇక్కడ మన 4 అనే వాల్యూ వస్తుంది, అంటే ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి అజ్యూమ్ చేసుకున్నాం. ఏదైనా వాల్యూస్ మీరు అజ్యూమ్ చేసుకోండి. ఏ అనేది మీ ఇష్టం, ఏదైనా అజ్యూమ్ చేసుకున్నా కానీ ఆ వాల్యూస్ అనేది కింద నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఇది టైప్ 2. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది మిస్ అయినట్టుంది, ఇది కొంచెం చెప్తాను. 1.1 ఫస్ట్ టాపిక్లోది. ఓకే, ఇన్ ఎగ్జామినేషన్ సునీత స్కోర్డ్ 90% ఆఫ్ వాట్ అనిత స్కోర్డ్. ఓకే, అనిత స్కోర్డ్ వాజ్ 110% వాట్ వినిత స్కోర్డ్ ఇఫ్ సునీత స్కోర్డ్ 198 మార్క్స్. ఓకే, సునీత వచ్చేసి మనకి 198 మార్క్స్ తెచ్చుకుంది. ఓకే, తర్వాత సునీత స్కోర్ చేసింది ఎలా, 90% ఆఫ్ అనిత. అంటే అనిత ఎంత అయితే స్కోర్ తెచ్చుకుందో అందులో 90% వాల్యూ సునీత తెచ్చుకున్నట్టు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం ఉంటుంది. ఓకే, ఇక్కడ సునీత తెలుసు మనకి 198 అంటే 90%/100 ఇంటూ అనిత ఈజ్ ఈక్వల్ టు ఈ 100 వాల్యూ 100 ఇంటూ 100 ఇంటూ 198/90. ఓకే, ఇక్కడ అనిత వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అనిత స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 110% ఆఫ్ వినిత. ఇక్కడ మనకి అనిత వాల్యూ ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చినాక మనకి వినిత వాల్యూ కనుక్కుంటాం. ఓకే, సేమ్ పాపులేషన్. ఓకే, ది పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్. ఒక విలేజ్లో పాపులేషన్ ఉన్నారు. ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18,000 నుంచి 22,500కి పెరిగినారు. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగినారు అనేది మనకు ముందు చూసినాం కదా, మోర్ దాన్ లెస్ దాన్ అనేది. సేమ్ ఇలాగే ఇక్కడ ఇంక్రీజ్ అంటే ఎంత పర్సెంటేజ్ అనేది పెరిగింది అనేది. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటాం. స్టార్టింగ్ 8,000లో నుంచి ఎంత పెరిగింది డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ వాల్యూ పై మనం డినామినేటర్లో ఒక వాల్యూ ఇనిషియల్ వాల్యూ మనకు వచ్చేసింది. ఫైనల్ వాల్యూ ఏం పెట్టాలంటే మనకి ఇక్కడ ఫ్రమ్ 2 అన్నారు. ఫ్రమ్ అంటే స్టార్టింగ్ వాల్యూ, 2 అంటే ఫైనల్ వాల్యూ. అంటే ఇప్పుడు ఫైనల్ వాల్యూ మనకి 22,500 ఇంటూ 100 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా వచ్చినప్పుడు నేను చెప్పాను కదా నెంబర్ ఆఫ్ జీరో మెథడ్, ఆ జీరో మెథడ్ని ఇక్కడ వాడతాం. ఓకే, టైప్ 3 ఇక్కడ మీరు పర్సెంటేజ్ రాసుకోవడం రావాలా. ఇక్కడ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ అన్నాడు, ఇంక్రీజ్డ్ అన్నా డిక్రీజ్డ్ అన్నా మనం డిఫరెన్స్ తీసుకున్నాం. స్టార్టింగ్ డిఫరెన్స్ తీసేసుకొని డిఫరెన్స్ బై 2 వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఆ వాల్యూ వేసుకుంటాం. ముందు మనము ఫ్రమ్ వాల్యూ వేసుకున్నాము. ఆఫ్ తర్వాత ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ డినామినేటర్లో వేసుకున్నాము. అంటే లెస్ దాన్ మోర్ దాన్ తర్వాత ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ డినామినేటర్లో వేసుకున్నాం. ఇక్కడ ఫ్రమ్ 2 వచ్చినప్పుడు 2 వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనం డినామినేటర్లో వేసుకుంటాం. ఓకే, మనకి 4th క్వశ్చన్. ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ 20% ఇన్ 2 సక్సెసివ్ ఇయర్స్ బట్ డిక్రీజ్ 25% ఇన్. ఓకే, మనకి ఇనిషియల్గా ఎంత ఉందో తెలియదు. ఎక్స్ అనుకున్నాం ఇంటూ ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ఇయర్ ఏమో ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 10%. ఇంక్రీజ్ అంటే మనకు 100 + 10% అండి. ఒకవేళ డిక్రీజ్ అంటే మైనస్ వేసుకుంటాం. ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి 100 + 10% అంటే 110% బై 100. 20% ఇంక్రీజ్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 20 అంటే 100 ఇంటూ మళ్ళీ 25% ఇంక్రీజ్ అయింది, 25% డిక్రీజ్ అయింది. 100 to 25 75% ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వస్తుంది. ఇది ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ది రేషియో ఆఫ్ పాపులేషన్ ఇన్ ది థర్డ్ ఇయర్ టు ది. ఓకే, అంటే ప్రజెంట్ వాల్యూ ఇస్ టు 3 years ago అంటే ఇనిషియల్ వాల్యూ. 3 years ago ఇనిషియల్ వాల్యూ, ఇది 3 years ago. 3 years తర్వాత వచ్చేది మనకి ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 years ago వాల్యూ. ఇప్పుడు మనం చేస్తే 6 0 2 2 0 25 3 25 4
4 1 4 3 ఓకే 11 33 33 99 బై 100 ఓకే అంటే ఎక్స్ ఇంటూ 99/100 ఇంటూ ప్రజెంట్ వాల్యూ ఓకే ఎక్స్ బై ప్రజెంట్ వాల్యూ వేస్తే 99/100 ఎక్స్ బై ప్రజెంట్ వాల్యూ వేస్తే 99/100 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 99 ఇక్కడ జాగ్రత్త ప్రజెంట్ వాల్యూ ఎంత కొంతమంది తొందరపాట్లో 99:100 వేస్తారు అలా కాదు మనం వేయాల్సినది ఏ వాల్యూ అయితే ఇక్కడ రేషియో మనం ఏదైతే కనుక్కోమన్నాడో దాన్ని బట్టి వేస్తాం అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 99 ఇక్కడ వేయాలి ఇక్కడ కాదు ఓకే ప్రజెంట్ వాల్యూ వచ్చేసి ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది తప్పు ఓకే ఇక్కడ మనం చూసుకోవాలా ఫస్ట్ ఏ వాల్యూ అడిగాడు ప్రజెంట్ వాల్యూ అడిగాడు తర్వాత 3 years ago వాల్యూ అడిగాడు అలానే మనం కూడా క్యాలిక్యులేట్ చేయాలి లాస్ట్ ఓకే నెక్స్ట్ టైప్ ది కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 1565 ఓకే కరెంట్ పాపులేషన్ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాపులేషన్ తర్వాత ఇట్ ఇంక్రీజెస్ 18% 12% డిక్రీజెస్ 22% ఇన్ ది థర్డ్ ఇయర్ ఓకే ప్రజెంట్ పాపులేషన్ తెలుసు 15,625 ఇంటూ ఫస్ట్ ఇంక్రీజ్ అయింది అంటే 108% బై 100 ఇంటూ 112/100 నెక్స్ట్ పర్సెంటేజ్ వచ్చేసి డిక్రీజ్ అయింది అంటే 22% డిక్రీజ్ అయింది 100లో 22% డిక్రీజ్ 100లో 22% డిక్రీజ్ అంటే 100 మైనస్ 22 10లో 2 పోతే 8 9లో 2 పోతే 78/100 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది ఓకే మనకి ఇప్పుడు మనకి ఏదైనా ఐ మీన్ ఏదైనా మల్టిప్లై అయితే డివైడ్ బై అయితే మనం చేసేస్తాం ఇక్కడ 25 4 ఇక్కడ 25 లాస్ట్ 25 ఉంది కాబట్టి మనకి 5తో అన్న 25 అయితే పోతుంది ఇప్పుడు 25 చేస్తే 25 6 150 625 25 ఓకే 625 ఇక్కడ 25 4 25 25 25 4 ఓకే 108 ఇంటూ 112 ఇంటూ 78 ఈజ్ ఈక్వల్ టు 444 అంటే 444 ఇంటూ ఎక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనుకున్నాం ఇంటూ ఎక్స్ ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాండి యూనిట్ డిజిట్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే 8 2 8 2 6 ఇంటూ 8 48 అంటే ఇక్కడ 8 వచ్చింది అంటే ఇక్కడ కూడా 8 రావాలి ఏది మళ్ళీ చేస్తామో దాని అంటే యూనిట్ డిజిట్ తీసుకొని ఇక్కడ ఏ యూనిట్ డిజిట్తో చేస్తే మనకి 8 వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇక్కడ మనకి 2-3 ఆప్షన్స్ సేమ్ వస్తున్నాయి అనుకో లాస్ట్ 3 అప్పుడు యూనిట్ డిజిట్ చేసుకుంటాం యూనిట్ డిజిట్ మెథడ్ ద్వారా చేసుకుంటాం యూనిట్ డిజిట్ ద్వారా చేసుకుంటే మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది ఓకే మనకి టైప్ 6 ఓకే 20% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది సిటీ డైడ్ 20% పాపులేషన్ చనిపోయారు డ్యూ టు వార్ ద్వారా చనిపోయారు ఆఫ్ ది రిమైనింగ్ పాపులేషన్ 5% డైడ్ ఇన్ ఎపిడెమిక్ ఏదో ఎపిడెమిక్ వచ్చేసి చనిపోయినారు 5% కూడా ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 5 to 200 ఫైండ్ ది పాపులేషన్ ఆఫ్ ది బిఫోర్ ఓకే వార్ జరగకముందు ఎంతమంది ఉన్నారు వార్ జరిగిన తర్వాత మనకి ఇచ్చినాడు ఓకే వార్ జరగకముందు ఎంత ఉన్నారో తెలియదు మనకి కాబట్టి ఎక్స్ ఇంటూ ఇప్పుడు మనకి 20% ఆఫ్ ది పాపులేషన్ డ్యూ టు డెత్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ ఉన్నారు ఎక్స్లో మనకి 25% చనిపోయినారు మిగతా ఎంతమంది ఉన్నారు మిగిలిన బ్రతికున్న వాళ్ళు మాత్రం మనం వేసుకుంటాం అంటే 120 పోతే 80/100 ఇంటూ 5% డైడ్ 5% కూడా చనిపోయినారు ఈ 80% మిగిలినారు కదా ఇందులో కూడా 5% చనిపోయినారు అంటే 100లో 5 పోతే 95/100 ఈజ్ ఈక్వల్ టు 15200 ఇప్పుడు మనం 0 క్యాన్సిల్ 2 4 2 5 5 1 అయితే 35 ఓకే ఎక్స్ ఇంటూ 4 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ టు 15200 ఇంటూ 100 ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరో కాన్సెప్ట్ మనం చూసుకుందాం అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి 2 zeros ఉన్నాయి అంటే మనకి ఇక్కడ 4 zeros ఉన్నాయి మొత్తం 4 zeros ఉన్నాయి ఇక్కడ కూడా 4 zeros ఉండాలి 9 4 అంటే ఎక్స్ ఇంటూ 9 4 36 6 వచ్చింది కానీ ఇక్కడ జీరోస్ ఏం రాలేదు కదా అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 4 జీరోలు ఉండాలి అంటే ఏ ఆప్షన్లో అయితే 4 జీరోలు అయితే ఉంటాయో అదే ఆప్షన్ మనకి కరెక్ట్ ఓకే 4 జీరోలు ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్ పాపులేషన్ అనేది 10% ఇంక్రీజ్ అవుతా ఉంది ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 1000 ఉంది ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ది పాపులేషన్ ఓకే ఇనిషియల్ వాల్యూ ఇచ్చినాడు ఫైనల్ వాల్యూ ఇచ్చినాడు ఓకే మనకి ఎంత ఉంది 1000 ఉంది ఇంటూ ఇక్కడ పెరుగుతున్నారు
నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెరిగితే మనకి 1331 వచ్చింది అని అంటున్నారు. ఇలా వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ రాసుకుంటాం, ఫైనల్ వాల్యూ రాసుకుంటాం 1331. ఓకే, మనకి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 10%. అంటే 10% పెరుగుతుంది. 10% అంటే 1/10 అని. అంటే ఫస్ట్ మనం అసలు చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఏమో 10 ఉంది, తర్వాత ఏమో 11కి పెరిగింది, అంటే 10 to 11. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 మధ్య ఏమన్నా అంటే డివైడ్ బై ఏదన్నా మల్టిప్లై అవుతాయని చూద్దాం, కొట్టింపులు పడతాయేమో చూద్దాం. 2తో దేంతో పడవు కాబట్టి ఇప్పుడు మనం 10 స్టార్టింగ్ 10 to 11 ఉంది, ఈ రేషియో ఉంది. ఈ రేషియో 1000కి రావాలి. ఎలా చేస్తే 1000కి వస్తుంది అంటే 10 ఇంటూ 10 చేస్తే 1000 వస్తుందా? రాదు. ఇంటూ 10 చేస్తే వస్తుందా? ఓకే, 10 10 10 ఎన్ని 10 చేస్తే వస్తుంది? 1 2 3 అంటే 3 years అని అర్థం మనకి. ఓకే, ఇలా రాకపోయినా కానీ మీకు 10 years. ఓకే, ఇలానే చేస్తే సరిపోతుంది మీకు. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఏం కనుక మన ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ వేసుకున్నాం. ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఎంత? 1000 × 1331. ఓకే, పర్సెంటేజ్ ఇచ్చిన 10% అంటే ముందు 10 ఉంది, తర్వాత 11 ఉంది. ఇక్కడ మనం 10 స్క్వేర్ రాస్తాం. 10 స్క్వేర్ రాస్తే వస్తుందా? ఇక్కడ స్క్వేర్ క్యూబులు ఇవి రాసేదాన్ని, అంటే ఇవి ఎలా చెప్పాలంటే మనము ఇది ఇయర్స్ అని, స్క్వేర్ 3 అని. 10 స్క్వేర్ చేస్తే మనకు వస్తుందా? రాదు. 10 క్యూబుడ్ చేస్తే వస్తుందా? రాదు. 10 క్యూబుడ్ చేస్తే వస్తుంది, అంటే 3 years అని అర్థం. ఓకే, ఈ వాల్యూ 3 years అని అర్థం. ఓకే, టైప్ 8లో మనకి బ్యాక్టీరియల్ పాపులేషన్ ఇంక్రీజెస్ అట్ ది రేట్ ఆఫ్ 6% ఇన్ ది ఫస్ట్ 10 minutes అండ్ దెన్ 10% ఇన్ ది నెక్స్ట్ 10 minutes. వాట్ ఈస్ ది ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజెస్? ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి ఫస్ట్ 10 minutesలో 6% ఇంక్రీజ్ అయింది అన్నారు, నెక్స్ట్ దాంట్లో 10% ఇంక్రీజ్ అయింది అన్నారు, టోటల్గా మనకి 20 minutesలో ఎంత అయింది? ఇలా వచ్చినప్పుడు మనకి సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా వాడతాం. సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా అంటే x + or - y + or - xy/100. అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయింది. అలా వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 6%. ఇది నెక్స్ట్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ వేసుకుంటాం. 10% ప్లస్ 10 × 6/100. 10 × 0 0.6 16 ప్లస్ 0.6 అంటే 16.6%. ఓకే, ఆన్సర్ వచ్చేసి 16.6%. ఇలా క్వశ్చన్ ఫస్ట్ 10 minutes ఫస్ట్ అనదర్ దెన్ రైజెస్ అనదర్ నెక్స్ట్ 10 minutes అన్నప్పుడు మనకు సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా వాడతాం. ఓకే, ఇలా 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వస్తుంది, 3 వాల్యూస్ వచ్చినప్పుడు అనదర్ ఫార్ములా వస్తుంది. ఆ వాల్యూస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ ఫార్ములా మాత్రం మీరు నోట్ చేసుకోండి. x + or - y + or - xy/100. ఓకే, సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా ఇన్ 2 numbers. ఓకే, ఇక్కడ వచ్చేసి టైప్ 9లో ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ 10,000 ఇఫ్ మేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై 5% అండ్ ఫీమేల్ పాపులేషన్ బై 10%, ది పాపులేషన్ విల్ బికమ్ 10,000. ఓకే, ఇలా వచ్చినప్పుడు మేల్ ఫీమేల్ ఇలా 2 types ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ మేల్ అనుకోండి. అలిగేషన్ మిక్చర్స్లో మనకి ఒక అలిగేషన్ అండ్ మిక్చర్స్లో మనం సాల్వ్ చేస్తాం దీన్ని. అంటే ఎలా అంటే ఫస్ట్ మేల్ ఫీమేల్. ఓకే, మేల్ పర్సెంటేజ్ ఎంత? 5%. ఫీమేల్ పర్సెంటేజ్ ఎంత? 10%. ఓవరాల్గా ఎంత అంటే మనకి ఫస్ట్ 10,000 ఉంది, మధ్యలో ఎంత పెరిగింది? ది పాపులేషన్ విల్ బికమ్ 10,800. అంటే 800 పెరిగింది. 800 బై ఇనిషియల్ వాల్యూ 10,000 × 100. 0 0 0 పెన్సిల్స్ 0 0 0 0 పెన్సిల్ 8% పెరిగింది. అలా వచ్చేటప్పుడు ఇలా తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ మేల్ పర్సెంటేజ్, ఫీమేల్ పర్సెంటేజ్, ఓవరాల్ పర్సెంటేజ్. డిఫరెన్స్ 8 నుంచి 5 పోతే 3 2:3 మేల్. అంటే ఇనిషియల్గా ఎంత ఉంది మనకి? హౌ మచ్ టౌన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఫీమేల్. ప్రజెంట్ ఎంత ఉంది ఫీమేల్దే అని అడుగుతున్నారు. ఫీమేల్కి ఎంత ఉంది? 3 parts ఉంది. టోటల్గా మనకి 5 parts ఉన్నట్టు, పార్ట్స్ అనుకుంటాం. 2 + 3 = 5 parts. 5 parts వాల్యూ ఎంత? 10,000.
3 పార్ట్స్ వాల్యూ ఎంత? 20,000, 6,000. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా మేల్ పర్సెంటేజ్, ఫీమేల్ పర్సెంటేజ్, ఓవరాల్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు. ఓకే, ఏదైనా 2 వాల్యూస్ ఇచ్చి ఓవరాల్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు అలిగేషన్ మెథడ్లో వచ్చాం. ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూస్ కాకుండా మనం టోటల్ వాల్యూస్ తీసుకొని టోటల్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే చూపిస్తాం, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మనము ఎంత ఇంక్రీజ్ అయింది? 5% ఇంక్రీజ్ అయింది. ఓకే, 10,000లో 5% ఎంత? ఎంత? 10,000లో 5% 500. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 10% ఇంక్రీజ్ అయింది. ఓకే, 10,000 10% 1,000. ఓకే, ఇది మేల్, ఇది ఫీమేల్. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 800 ఇంక్రీజ్ అయింది. ఓకే, 8/3 2,200 0 మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదా పర్సెంటేజ్ వాల్యూ అయినా చేసుకోవచ్చు. టోటల్ వాల్యూ వచ్చేసి మీకు అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇఫ్ అనుజ్ స్కోర్డ్ 68 అవుట్ ఆఫ్ 18 ఉంది. ఓకే, 46 అవుట్ ఆఫ్ 60 ఇన్ మ్యాథమెటిక్స్, 74 అవుట్ ఆఫ్ 90 ఇన్ సైన్స్ అండ్ 35 అవుట్ ఆఫ్ 45 ఇన్ ఇంగ్లీష్, దెన్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ అనుజ్. ఓకే, ఇది జనరల్గా మనము 10th క్లాస్ అలా ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే ఇప్పుడు మనకి తెలుగులో 100కి టోటల్ మనం ఓవరాల్ సబ్జెక్ట్స్ అన్ని 100 తీసుకుంటాం కదా, అలాగే ఇక్కడ హిందీ సబ్జెక్ట్ అనేది హిందీ మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్. ఓకే, ఈ 4 తీసుకున్నాడు. టోటల్ వాల్యూస్ ఎంత వచ్చినాయి? టోటల్ నుంచి అతనికి అనుజ్కి ఎన్ని వచ్చినాయి, ఎంత స్కోర్ చేసినాడు అనేది. ఓకే, ఎంత స్కోర్ చేసినాడు? 68, 46, 74, 35. టోటల్ 80, 60, 74, 90, 45. దీనికి షార్ట్ కట్ ఏం లేదు. టోటల్ వాల్యూస్ అన్ని సమ్ చేసేసి ఎంతైతే స్కోర్ చేసుకున్నాడో స్కోర్డ్ బై టోటల్ వాల్యూ ఆఫ్ ది సబ్జెక్ట్స్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది, పర్సెంటేజ్ వాల్యూ. టైప్ లెవెల్ వచ్చేసి మనకి 2 students appeared for an entrance examination. One of them secured 15 marks more than the other and his marks are 80% of the sum of their marks. What are the marks obtained each of them? 50% more than the other and his marks are 80% of the sum. ఓకే, ఒక 2 students ఉన్నారు. ఒకరు x అనుకుంటాను, ఒకరు y అనుకుంటాను. ఓకే, వన్ ఆఫ్ దెమ్ అంటే x, one of them secured is equal to 15% more than the y. ఓకే, అది కాకుండా మళ్ళీ ఏమన్నాడు? అండ్ ఇలా అండ్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి అని అర్థం చేసుకోండి. ఇక్కడ అండ్ అన్నాడు కాబట్టి స్టార్టింగ్లో ఎక్స్ గురించి మాట్లాడినాడు కాబట్టి ఎక్స్ గురించే మనం తీసుకుంటాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ హిస్ మార్క్స్ ఆర్ 80% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ తెలియకంటే ఎక్స్ ప్లస్ వై తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి అప్టైన్ బై ఈచ్ ఆఫ్ దెమ్. ఓకే, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ 80% 80/100, 2 4 2 5 0.8 0.8 x ప్లస్ 0.8y ఇస్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ మనకి 0.8 ఇక్కడ వస్తుంది, 1లో నుంచి 0.8 పోతే 0.2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.8y ఎక్స్ బై వై. 0.8/0.2, 2 1 2 4 4/1. ఎక్స్ పార్ట్ వచ్చేసి 4, వై పార్ట్ వచ్చేసి 1. డిఫరెన్స్ 4 - 1 3 పార్ట్స్ వచ్చేసి 15. మనకి ఏందనుకున్నా 2 అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 3 1 3 5 4 1 4 5 25. ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఇదంతా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేయాలా. ఓకే, Tony should got 40% of total marks to pass. He obtained 120 marks and failed by 30 marks. What are the total marks? ఓకే, మన టోటల్ మార్క్స్ ఎంత ఉన్నాయో కనుక్కుందాం.
ఓకే, ఇప్పుడు టోనీ అనేటోడు షుడ్ గెట్ 40% ఆఫ్ ది టోటల్ మార్క్స్ 2%. ఓకే, టోటల్లో నుంచి 40% అతను తెచ్చుకుంటే పాస్ అవుతాడు. ఓకే, కానీ అతను 120 మార్కులు తెచ్చుకున్నాడు. కానీ మనం టోటల్ పాస్ పర్సంటేజ్ ఉన్నాయి ఇక్కడ. పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనము టోనీ 120 మార్క్స్ తెచ్చుకున్నాడు, అయినా ఫెయిల్ అయినాడు. ఎంతతో ఫెయిల్ అయినాడు? 30 మార్కులతో ఫెయిల్ అయినాడు. ఓకే, అలా 30 మార్కులు కూడా తెచ్చుకోనంటే అతను పాస్ అయ్యేటోడు కదా. అంటే 120 + 30 అంటే మనకి 150 పాస్ మార్క్స్ తెలుసు, 150 అని. ఓకే, ఇక్కడ మనకు తెలుసు 40% తెచ్చుకుంటే టోటల్ వాల్యూలో 40% తెచ్చుకుంటే అతను పాస్. మనకి పాస్ పర్సెంటేజ్ వాల్యూ తెలుసు కదా. అంటే 40% ఈజ్ ఈక్వల్ టు 150. 100% వాల్యూ ఎంత? ఓకే, 0 0 cancel, 2 2s 2 5s 150 into 5/2 75. 75 5s 25 5 7 35 33. ఓకే, వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. ఇది కనుక్కోవడం రాదు. 120 మార్క్స్తో ఫెయిల్ అయినాడు అండ్ 30 మార్క్స్తో 120 మార్క్స్ తెచ్చుకున్నాడు, అయినా కానీ ఫెయిల్ అయినాడు. ఎంతతో ఫెయిల్ అయినాడు? 30 మార్క్స్. అప్పుడు 120 + 30 మనకు వచ్చేది పాస్ మార్క్స్. ఓకే, 12.1. ఓకే, ఇక్కడ కూడా విమల్ సెక్యూర్ 46 మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ failed to qualify in the exam 10 marks. If he secured 52 marks, he would have secured 8 marks more than the minimum qualified mark. What will be the minimum marks wanted to qualify the exam? ఓకే, విమల్ అనేవాడు 46 మార్క్స్ తెచ్చుకున్నాడు. ఓకే, 46% తెచ్చుకున్నాడు. 46% తెచ్చుకొని కూడా అతను ఫెయిల్ అయినాడు. ఎంత మార్కులతో ఫెయిల్ అయినాడు? 10 మార్క్స్తో ఫెయిల్ అయినాడు. ఆ 10 మార్క్స్ తెచ్చుకొని అంటే పాస్ అయ్యేటోడు కదా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమన్నాడు? ఒకవేళ 46% మార్క్స్ కాకుండా 52% మార్క్స్ తెచ్చుకొని ఉంటే అతను ఎన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకునేటోడు? 8 మార్క్స్ ఎక్కువ తెచ్చుకునేటోడు. ఈ క్వశ్చన్ మీకు రాసుకునే రావాలి. ఓకే, విమల్ సెక్యూర్డ్ 46% మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్. ఒక ఎగ్జామ్లో 46% మార్క్స్ తెచ్చుకున్నాడు, అయినా కానీ 10 మార్క్స్తో ఫెయిల్ అయినాడు. అలాంటప్పుడు +10 వేస్తాం. ఓకే, ఇఫ్ యూ సెక్యూర్డ్ 52% ఆఫ్ మార్క్స్, ఒకవేళ 52% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుని ఉంటే 8 మార్కులు ఎక్కువ తెచ్చుకునేటోడు పాస్ మార్కుల కంటే. ఓకే, ఇవి పాస్ మార్కులే, ఇవి పాస్ మార్కులే. ఒకవేళ 46% తెచ్చుకుంటే 10 మార్కులు తక్కువ తెచ్చుకునేటోడు. 10 మార్కులు తెచ్చుకొని ఉంటే పాస్ అయ్యేటోడు. 52% తెచ్చుకొని ఉంటే పాస్ పర్సెంటేజ్ కానీ 8 మార్కులు ఎక్కువ వచ్చేటోడు. ఓకే, ఇప్పుడు పర్సెంటేజ్ ఒక వాల్యూ తీసుకుంటాం. 52% - 46% ఈజ్ ఈక్వల్ టు ఇది అవతల పంపిస్తాం. ఇది 80. 6% ఈజ్ టు 18. 100% వాల్యూ ఎంత? 6 1 6 3 3000. టోటల్ మార్క్స్ మనకు వచ్చేసి 300. వన్ హ్యావ్ టు స్కోర్ క్వాలిఫై ది. అతను అడిగేది పాస్ మార్క్స్ ఎన్ని తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు. ఇది టోటల్ మార్క్స్ మనకి. ఒకవేళ 300లో 46% తెచ్చుకొని ఉంటే +10 మార్క్స్. ఓకే, 300లో టోటల్ మార్క్స్లో 46% తెచ్చుకొని 46% తెచ్చుకొని ఉంటే 10 మార్క్స్తో ఫెయిల్ అయినాడు కాబట్టి మనకు +10 వేస్తాం. ఇక్కడ మనకి పాస్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది. టోటల్ మార్క్స్ ఇంటూ 46% +10. ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన వస్తుంది. లోకల్ లేకుంటే 52% అంటే 52 × 300 - 8 ఇక్కడ చేసినా కానీ పాస్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది. మనకి క్వశ్చన్లో ఏమన్నా తెలుసుకోవాలా, మినిమం మార్క్స్ అన్నాడు కాబట్టి పాస్ మార్క్స్ మాత్రమే అడిగినాడు కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ టోటల్ మార్క్స్ అడిగితే ఇక్కడే వచ్చేసింది మనకి 300. ఓకే, 13th క్వశ్చన్ చూస్తాం. ఓకే, ది యావరేజ్ మార్క్స్ obtained in mathematics by the students of a class was 70. Average marks obtained by boys is 20% more than the average marks obtained by girls. If the ratio of the number of boys to girls ratio వచ్చేసి 3:2, average marks obtained by the girls కనుక్కోమన్నాడు. సేమ్ ఇది కూడా అలిగేషన్ ముందు చేసాం కదా, అలిగేషన్ మిక్సర్ మెథడ్ మాదే. ఇక్కడ బాయ్స్ టు గర్ల్స్ రేషియో రాసుకోవాలి. ఫస్ట్ బాయ్స్ టు
గర్ల్స్ రేషియో. ఇక్కడ మనకి యావరేజ్ మార్క్స్ ఇచ్చినాడు కాబట్టి యావరేజ్ మార్క్స్ మనకి లేదు, కానీ పర్సెంటేజ్ వాల్యూలో ఇచ్చినాడు. పర్సెంటేజ్ వాల్యూ రాసుకుందాం. గర్ల్స్ పర్సెంటేజ్ వచ్చేసి 100% ఇస్టు 120% మోర్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 25 26. ఓకే, తర్వాత మనకి రేషియో వచ్చేది 3:2, బాయ్స్ 3:2. ఓవరాల్ మార్క్స్ మనకి ఇచ్చేసినాడు టోటల్గా. ఇప్పుడు ఎలా కనుక్కుంటామంటే ఇలా వచ్చినప్పుడు మనకి ఈ టూ వాల్యూస్ని ఇంటూ చేస్తాం. ఇంటూ 5 into 2 plus 6 into 3 by total number of boys to girls 3 plus 2 5 is equal to మనకి యావరేజ్ వచ్చేసింది కాబట్టి 70. ఓకే, 5 to 10 plus 6 into 3 18, total 28 is equal to 70 into 5 28 into మనకి ఎవరి వాల్యూ కనుక్కోమన్నాడు ఇక్కడ, మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ తర్వాత ఎవరిది ఉంది ఇక్కడ, గర్ల్స్ ఉంది కాబట్టి ఇక్కడ గర్ల్స్. ఓకే, 28 గర్ల్స్ ఇంటూ గర్ల్స్ని ఎక్స్ అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 70 into 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 into 5 by 28. ఓకే, మోర్ దాన్ అండ్ లెస్ దాన్ తర్వాత ఏదైతే ఉంటుందో వాళ్ళది ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఒకవేళ బాయ్స్ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, ఎక్స్ వాల్యూ వచ్చినప్పుడు మనకి 20% మోర్ దాన్ ఉంది కదా, అంటే బాయ్స్ వాల్యూ వచ్చేసి 20%, 120% ఆఫ్ ఎక్స్. ఓకే, ఇలా మనం బాయ్స్ వాల్యూ గర్ల్స్ యావరేజ్ మార్క్స్ కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ నుంచి వచ్చేసి ఇన్ ఏ స్కూల్ ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 5:6. 20% ఆఫ్ బాయ్స్ అండ్ 25% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్. హౌ మెనీ డిడ్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్ ఎవరైతే తెచ్చుకోలేదు అని అడిగినాడు. ఓకే, ఇక్కడ మనము బాయ్స్ టు గర్ల్స్ రేషియో రాసుకున్నాం. బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఎంతమంది, 5:6. ఇక్కడ నేను కన్వీనియంట్ కోసం 50:60 రాసుకుంటాను. 50:60 ఎలాగా మనం ఈ ఈస్టు రేషియోలో ఇక్కడ ఎంత వాల్యూతో మల్టిప్లై చేస్తామో అక్కడ కూడా అంత వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 10తో మల్టిప్లై చేసినా కాబట్టి ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ 20%, 50లో 20% బాయ్స్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఉన్నారు. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఎవరు, స్కాలర్షిప్ లేని వాళ్ళు, అంటే 80% వాళ్ళు స్కాలర్షిప్ లేని. సేమ్ అలాగే ఇక్కడ 25% మంది స్కాలర్షిప్ వచ్చింది వీళ్ళకి. నెక్స్ట్ 70% వాళ్ళకి స్కాలర్షిప్ రాలేదు. ఓకే, ఇప్పుడు మనకి స్కాలర్షిప్ రాని వాళ్ళదే కదా కనుక్కోమనేది. ఓకే, ఇప్పుడు మనం 50లో 80% అంటే ఎంత, 5 to 4, 50లో 80% 40, ఇక్కడ 40 ప్లస్ 60లో 75%, 75/100, 25లో 25, 15 45, టోటల్ ఎంత 85. ఇది కాదు 85 బై టోటల్ ఎంత మనకి 60 + 50, 110 into 100, 0 క్యాన్సిల్, 850/11%. ఇది మనకు వాల్యూ ఆన్సర్. ఓకే, in examination 80% boys passed in physics, 70% students passed in chemistry, while 15% students failed in both the subjects. If 325 students passed in both the subjects, find the total number of students who appeared in the examination. Okay, ఇక్కడ మనకి ఫస్ట్ 80% స్టూడెంట్స్ ఫిజిక్స్లో పాస్ అయినారు. ఫిజిక్స్లో 80% స్టూడెంట్స్ పాస్ అయినారు. నెక్స్ట్ కెమిస్ట్రీలో 70% మంది పాస్ అయినారు. నెక్స్ట్ ఓవరాల్గా ఫెయిల్ అయినది ఎంతమంది, మనకి 15%. ఓకే, ఇక్కడ పాస్ అయినది 80%, ఫెయిల్ అయినది ఎంతమంది 20% ఫెయిల్ ఉంటారు. ఇక్కడ 70%, ఓవరాల్గా ఫెయిల్ అయినది ఎంతమంది 30%, ఇక్కడ ఓవరాల్గా ఫెయిల్ అనేది 15%. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ సెంటర్లో ఏ వాల్యూ ఇచ్చినాడో ఆ వాల్యూలోకి అన్ని రాసుకుంటాం. అంటే ఇక్కడ ఫెయిల్ ఇచ్చినాడు కాబట్టి అన్ని ఫెయిల్ లేక రాసుకుంటాం. 20% ఫెయిల్ అయినారు, 30% ఫెయిల్ అయినారు, 15% ఫెయిల్ అయినారు. ఇలా వచ్చినప్పుడు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ రిలేటివ్ ప్లస్ చేస్తాం, ఇక్కడ ఫెయిల్ అయిన మైనస్ చేస్తాం. 20 + 30 50 - 15. ఓకే, 15 30 15
50 మైనస్ 15 ఇక్కడ మనకి దీంట్లో నుంచి 50లో నుంచి మైనస్ 15 తీసేస్తున్నాం అంటే 35%. 35% వాల్యూ వచ్చేసి మనకి ఎంతమంది పాస్ అయినారు? 320 35. వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు, ఓవరాల్గా ఫెయిల్ అయిన 35%. 100లో నుంచి 35 తీసేస్తే 65 పాస్ అయినారు. టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళు, టోటల్గా పాస్ అయినారు. మనకి ఎంతమంది ఇచ్చినారు? 325 పాస్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్. 65% పాస్ అయినారు. 325. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి అంటే 100% వాల్యూ కనుక్కోవాలి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 100% వాల్యూ వస్తుంది. ఓకే 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 ఇప్పుడే టైప్ 1 నుంచి టైప్ 15 టాపిక్స్ కవర్ చేశాను. నెక్స్ట్ అలాగే ఈ వీక్లో మ్యాక్సిమం పర్సంటేజ్ అనే టాపిక్ని టోటల్ ఓవరాల్ అన్ని టైప్స్ కవర్ చేసేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.